ముడతలు పడ్డ చర్మాలు, ఓ చోట నిలువనియ్యని మోకాళ్ల నొప్పులు, కూర్చోనివ్వని నడునొప్పులు, ఎదురుగా వస్తున్నదెవరో పక్కన మాట్లాడుతున్నదెవరో తెలియని మసక మసక చూపు, అద్దాలు సవరించుకుంటూ పోల్చుకునే వయస్సు. గడిచిపోయిన కాలం ఏం మిగిలించింది? గడవాల్సిన కాలం ఏ కష్టాలను కొని తెస్తుందో తెలియని అయోమయం. ముక్కుతూ మూలుగుతూ చరమంకంలో పడరాని పాట్లు. ఏదో ఒక సాయం ఉంటే తప్ప బతుకు ముందుకు సాగని దైన్యం. బతుకిట్లెందుకయ్యనని ఒంటరి ఆలోచనలు నెమ్మదిగా సుడులు తిరుగుతుంటాయి. కడుపున బుట్టినోళ్ళు ఎట్లా మారిపోయినరన్న మనాది పడుకోనియదు. పిల్లల్ని పెంచిన ఒక్కో జ్ఞాపకం మనసు లోతుల్లో యాదికొస్తాంటే కన్నీళ్లు ధారలు గడుతుంటాయి. నాకిద్దరు కొడుకులు, ఒక బిడ్డే. చిన్ననాడు వాళ్ల కోసం తపించిన క్షణాలు గుండెను మెలిపెడుతుంటే బతుకు మీద విసుగొస్తుంది. కట్టుకున్న కలల గూడు చెదిరిపోతే, కడుపున బుట్టినోళ్ళు రెక్కలొచ్చి ఎగిరిపోతే, గంజిపోసే దిక్కు లేక అల్లాడే స్థితికి ఎవరు కారణమని అంతరాత్మ ప్రశ్నల్ని సంధిస్తుంటది. ఏండ్లు గడిచిపోయి గతించిన తీపి జ్ఞాపకాలు వేళ్ల మీదికే పరిమితమై మరిచిపోలేని చేదు నిజాలు మానని పుండ్లై సలుపుతుంటాయి. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో ఉన్న లాలన వృద్ధాశ్రమంలోకి వెళ్లి ఎవరిని పలకరించినా కన్నీటి గాథలే వినిపిస్తాయి. రకరకాల కారణాలతో ఒక గూటికి పక్షుల్లా ఉన్న ఈ ముసలి తల్లులంతా కన్న పిల్లల కోసం జీవితాల్ని ధారపోసిన వాళ్లే. కష్టపడి బిడ్డల్ని చదివించి ప్రయోజకుల్ని చేస్తే చివరికి కొడుకులిచ్చిన గౌరవం ఇది. మెడపట్టి గెంటేస్తే రెక్కలు తెగిన పక్షులై ఇక్కడ పడ్డారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గంజి వస్తలేరు, వాళ్ళు చూస్తలేరు. ఇండకొచ్చిన నాకు కాలు ఇరిగింది, అది బాల తెచ్చి ఇక్కడ ఉంచిపోయింది. రాజిరెడ్డి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ లాలన ఆశ్రమం 2008లో మొదలైంది. నిజామాబాద్ జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల ఏ జిల్లాలోనైనా నిస్సహాయ వృద్ధులు ఉన్నారని తెలిస్తే వెంటనే వాళ్లను ఇక్కడికి తీసుకొస్తారు. చిన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోయింది. చిన్నప్పటి నుండి ఆయనకు తల్లి ప్రేమ అనేది లేదు కాబట్టి ఇక వీళ్ళని చూసుకొని తల్లిదండ్రుల ప్రేమలో ఆయన చూసుకుంటాడు. బీదస్తులు ఉన్నవారు ఉంటారు, వాళ్ళ కోసమే మేము దీన్ని స్థాపించింది. తాను బతుకుతూ నలుగురికి బతుకునిచ్చే వాళ్లతోనే లోకం ఇట్లా మనగలుగుతున్నది. మాటలు చెప్పే రాజకీయ నాయకుల కన్నా, ఆచరణ లేని పాలకుల కన్నా ఇలాంటి వృద్ధాశ్రమమే మేలని ఎవరికైనా అనిపించకపోదు.